నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ జరుగుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య అప్పుడే యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యం. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారికి కష్టకాలం, పార్టీ అతి దారుణంగా ఓడిపోయి 11 సీట్లకే పరిమితం అవడం కాకుండా చాలామంది జంపింగ్ జపాంగులు ఒక పక్క ఆయనకి శిరోభారంగా మారితే, మరొక వైపు ఆయన కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డ మరొక క్యాడర్ జైలు పాలవుతుంటారు, లైక్ వంశీలాగా. ఆయన ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఈ కోవకు వచ్చేస్తారు. ముఖ్యంగా నానీస్ మీద ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. మంత్రులే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇది ఎవరో మాట్లాడింది కాదు. ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియా వరకు ప్రచారమైన అంశాలన్నీ కూడా ఇప్పుడు డైరెక్ట్గా మంత్రులే మాట్లాడేస్తున్నారు. కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళందరూ. నానీస్ ఇద్దరు కూడా రెడీగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. మరి వాళ్ళు చేసిన తప్పులు ఏంటో చూడాలి. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్ వంశీతోటి కలపోతున్నారు. మరి ఎలాంటి భరోసా ఇస్తారు? వంశీ బ్యారెక్లో బ్లేడు బ్యాచ్లు ఉన్నాయట, అలాగే గంజాయి బ్యాచ్లు ఉన్నాయట. మరి వాళ్ళ ముప్పు ఉందని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఆయన బ్యారెక్ ఏదైతే ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారో ఆ రూమ్కి ఇలాగా ఒక క్లాత్ ఏదో అడ్డంగా కట్టారండి. ఎందుకంటే అది చాలా చిన్న జైలు. ఏదో సెంట్రల్ జైలు లాగా వాటికి బృందావనాలు అవి ఫెసిలిటీస్ ఉన్న ప్రాంతం కాదట. చాలా చిన్న జైలు. నేను కొంతమందితో మాట్లాడితే వాళ్ళు చెప్పిన అంశాలు అవే. అక్కడేం ఫెసిలిటీస్ ఏమి ఉండవండి. మరీ ఎక్కువైతే చాపిస్తారేమో, కిందే పడుకోవాలి, మంచాలు, సెపరేట్ బాత్రూమ్లు ఇలాంటివి ఉండే పరిస్థితి లేదని. మరి ఆయన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి కోర్టు నుంచి ఏమైనా పర్మిషన్ తెచ్చుకుంటే ఇస్తారు, అదేం తప్పేం కాదు. లోకేష్కి ప్రచారంలో జరుగుతున్న అంశాలు, ఆయన మీద రెగ్యులర్గా గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం, ఆయనకు పగ్గాలు అప్పచెప్పడానికి ముహూర్తం ఫిక్స్ అవుతుంది అని. మరి దీని పరిణామాలు ఏ రకంగా ఉన్నాయో, మరి పవన్ కళ్యాణ్ గారి సనాతన యాత్ర అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ అడుగు ఏంటి, ఈ రకంగా ముందుకు సాగుతారు. ఇవే ఇష్యూస్పై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు చిన్నపరెడ్డి గారు, వైసీపీ నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా శివపార్వతి గారు. నమస్తే అండి వర్మ గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్ అవుతున్నారు వంశీ గారికి, నేను ఉన్నానన్న భరోసా ఇస్తున్నారు. మరొక వైపు ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉందంట. చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయట, నేల మీదే పడుకోమంటున్నారట, బాత్రూములు కూడా లేవట, బ్లేడ్ బ్యాచ్లు ఉన్నాయట, గంజాయి బ్యాచ్లు ఉన్నాయట. వాళ్ళ ప్రాణానికి హాని ఉందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్నారు. అయినా సరే కనికరించట్లేదు అని. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు రేపు వెళ్ళి ఆయనకు భరోసా ఇచ్చారు అంటే రెట్టింపు ఉత్సాహంతో జనసేన శ్రేణులన్నీ కూడా కథన రంగంలోకి దూకుతాయి. కూటమి చేసే అరాచకాలు, అన్యాయాలు చాలా ఉన్నాయట, అవన్నీ కూడా ఎండగడతారట. కూటమి చేసే అరాచకాలను ఎండగడతారంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కదా పాపం ఆయనకి ఆ దుస్థితి వచ్చింది. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్లు చదివి 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 అసెంబ్లీలో మాట్లాడి నోరు బారేసుకొని ఈరోజు ఏదో అత్యుత్సాహానికి వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేసి వీళ్ళని కిడ్నాప్ చేసి చివరికి కేసులో ఇరుక్కొని అరెస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ఆయనకి భరోసా ఇస్తారు? చేసావు కాబట్టి నీకు ఈ పరిస్థితి వచ్చింది, చాలా మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. మధ్యలతో మొరపెట్టుకున్నట్టు నాకు ఆల్రెడీ 33 కేసులు ఉన్నాయి, నీకు ఒకటే కదా, ఒక కేసే కదా, ఊచుకో అని చెప్పడానికి వెళ్తారా? లేకపోతే వంశీ గారి డ్రామాని, వంశీ గారి యొక్క అరెస్ట్ ని అదొక సింపతి డ్రామాగా గెయిన్ చేసుకోవాలి ప్రజల్లో అని చెప్పి దాని గురించి చిలవలు పొలవలుగా పుంఖాలుగా దాన్ని వండి వార్చి జనాలు ఎత్తిన బలవంతంగా సింపతి డ్రామా కోసం రుద్దడానికి ఏమన్నా ప్రణాళిక వ్యూహం రచించడానికి వెళ్తున్నారో తెలియదు. నిజంగా వంశీ గారికి ఈరోజు ఆ దుస్థితి వచ్చిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఆయన ఆయన ఇచ్చే బిస్కెట్లు కాసిపడి నోరు బారేసుకున్నారు గతంలో. ఎక్కడైతే పుట్టి అంటే రాజకీయంగా భవిష్యత్తు ప్రారంభమైందో, ఎవరైనా అండి ప్రజాప్రతినిధులు అన్న వాళ్ళు ఒక రాజకీయాల్లో ఒక హుందాతనాన్ని, ఒక నేచర్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. అలాంటి విలువలను మాత్రం విస్మయించింది గత 5 ఏళ్లలో ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన డైరెక్షన్లో పనిచేయడం వల్ల. అంటే అసలు ఒక పరిపాలన అంటే అసలు అదేదో ఒక అద్భుతమైన పవర్ లాగా రాగానే ప్రతిపక్షాలని మీద కక్ష సాధించేలాగా వాళ్ళ మీద
ఆధిపత్యం చెలాయించేలాగా వాళ్ళు ఒక శత్రువులుగా ట్రీట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించిన విద్య ఇది. ఇంతకుముందు ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఇంత రాష్ట్రంలో చాలా మంది అధికారంలోకి వచ్చారు. చాలా జరిగాయి. చాలా రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. ప్రతిపక్ష, అధికార పక్ష పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉందో చూస్తున్నాము. రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రతిపక్షాలను కూడా సంప్రదించిన పరిస్థితుల్లో కూడా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి. హుందాతనాన్ని వ్యవహరిస్తున్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకి ఆయన ఏ రకంగా విలువ ఇచ్చేవాళ్ళో, వాళ్ళ మాటకి ఏ విధంగా విలువ ఇచ్చేవాళ్ళో, వాళ్ళకి ఎలాంటి అంటే కాదండి, హోదాని, ఒక గౌరవాన్ని వైఎస్ఆర్సీపీ కల్పించేవాళ్ళు. వచ్చిన తర్వాత విలువలు పోయినాయనా మీ ఉద్దేశం? ఇంకా అసలు ఇంతకుముందు పూర్తి విలువలు విలువలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని ఒక పీక్స్ కి తీసుకెళ్ళింది. అదొక శత్రువుల్లాగా ట్రీట్ చేయడం, ప్రతిపక్షాలని ఒక శత్రువుల్లాగా ట్రీట్ చేయడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆ కల్చర్ వచ్చింది అనడంలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు. హ్మ్. ఖచ్చితంగా అలాంటి నేచర్ ని ఆయనే అలవాటు చేశాడు చాలా మందికి. ఈవెన్ కార్యకర్తలు కూడా ఇది పాలిటిక్స్, వాళ్ళు ఇప్పుడు పాలిటిక్స్ ని వ్యక్తిగత జీవితాల్లోకి చొప్పించి వాళ్ళు ఒక శత్రువులుగా ట్రీట్ చేసి ఆ కాదండి, ఒక రకమైన శివపార్తి గారు, కల్చర్ అయితే ఇంపోజ్ శివపార్తి గారు, మరి చేశారన్నమాట బ్లేడ్ వాస్తవం. బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు ఉన్న దగ్గర ఒక మాజీ ఎమ్మెల్యేని ఉంచడం అది కక్షాదింపు చర్య అంటున్నారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయట, కటికి నేల మీద పడుకోబెడుతున్నారట. ఆయనకి ఏదైనా జరగరాని జరిగితే ఇదైతే పూర్తి అవాస్తవం అనే చెప్పాలండి. వర్మ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు స్నేహ బ్లాక్ లో పెట్టారు. అక్కడ ఎలాంటి వ్యక్తులు ఉన్నారు? జైళ్ళు అన్న తర్వాత అన్ని రకాల ఖైదీలు ఉంటారు. అందులో డౌట్ లేదు. ఇప్పుడు వాళ్ళలో ఎవరు గంజాయి బ్యాచ్, ఎవరు మర్డర్లు చేసి వచ్చారు, ఎవరు ఖైదీలు అన్నాక ఖైదీలు. వాళ్ళలో బాగా తీవ్రమైన వాళ్ళు ఉంటారు, ఒక రకమైన వాళ్ళు ఉంటారు, ఒక స్థాయి వాళ్ళు ఉంటారు. వీళ్ళని పలానా చోటే పెట్టాలనేది ఏం లేదు. అక్కడ స్థానిక కోర్టులు వాళ్ళు ఏవైతే ఎక్కడికి రిమాండ్ పంపించాలని వాళ్ళు నిర్ణయిస్తారో వ్యవస్థ కూడా, పోలీస్ వ్యవస్థ కూడా అలాగే వ్యవహరిస్తది. అంతేగాని దీనిలో కక్షపూరితం ఏముంది? కక్షపూరితం అంటే అతని మొబైల్‌ను కూడా లాక్కొని అతన్ని ఒక గంట సేపు బాత్రూమ్‌లోకి కూడా అలౌ చేయకుండా, అతని ఒంటి మీద బట్టలు కూడా మార్చుకునే టైం లేకుండా లాక్కొస్తే అది కక్షపూరితం. ప్రశాంతంగా గంట టైం ఇచ్చారు. ఆయనకి ఎవరికైనా ఫోన్‌లు చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారు. ఈవెన్ ఆయన ఫోన్ కూడా తీసుకోలేదు. ఆయన ఎక్కడికెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడని వాళ్ళ ఆవిడకి పిన్ టు పిన్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. ఏ ఏ కేసులు పెట్టారు, ఏ ఏ సెక్షన్‌లున్నాయి అన్నీ ప్రతిదీ ఆయనకి వివరంగా చెప్పారు. ఇంక ఇందులో కక్షపూరితం ఏంటి? ఇప్పుడు గతంలో ఆళ్ళు అరెస్టులు చేసినప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పేవాళ్ళు గాదు. ఏ కేసో చెప్పేవాళ్ళు గాదు. ఎక్కడున్నారో చెప్పేవాళ్ళు గాదు. ఎప్పుడు కోర్టుకి సబ్మిట్ చేస్తారో చెప్పేవాళ్ళు గాదు. ఇలాంటి దుస్థితి, దయనీయమైన పరిస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు అది లేదు గదా! ఇప్పుడు అరెస్ట్ చేసిన చోట ఆయనకి మళ్ళీ ఆయన సెల్ దగ్గర మళ్ళీ గార్డులను పెంచారు. మీరే ఇప్పుడు ఇంట్రడక్షన్‌లో చెప్పారు. గార్డులను పెంచారు. ఆయన ఎవరెవరిని కలుస్తున్నారో కూడా చూడకుండా క్లాత్‌ను కూడా కడతన్నారు. అంటే ఆయనకిప్పుడు ఫెసిలిటేషన్స్, ఇప్పుడు గతంలో ఈ వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులే పెద్దాయనకి వయసయిపోయింది, 74 సంవత్సరాలు, చన్నీళ్ళు కాదు కొంచెం వేడి నీళ్ళు ఇవ్వండి అంటే, ఇదేమన్నా ప్యాలెసా? జైలు, మీకు కావాల్సిన ఫెసిలిటేషన్స్ ఇవ్వరు అని వైసీపీ నాయకులే ప్రస్తావించిన పరిస్థితి. మరి అదే వైసీపీ నాయకులు ఈరోజు ఆయనకి రోగాలున్నాయి, అదున్నాయి, ఇదున్నాయి, ఆయన కింద కూర్చోబెడుతున్నారు. మంచాలు ఇయ్యట్లేదు, కంచాలు ఇయ్యట్లేదు, మెడిసిన్ ఇవ్వట్లేదు. ఇట్లా బేసిక్ నీడ్స్ సరే, నెక్స్ట్ ఏవైనా ఎవరు? మానవత్వాన్ని మర్చిపోయి శివపార్తి గారు నెక్స్ట్ ఎవరు? డైరెక్ట్గా మంత్రుల్లో చెప్పేస్తున్నారు నెక్స్ట్ నానీస్ అని. ఇప్పుడు ఒకటి పేర్ని నాని గారి కేసు జరుగుతా ఉంది. బియ్యం గురించి, పీడీఎస్ రైస్ గురించి వాటితో ఒక కేసు ఆల్రెడీ జరుగుతుంది. ఈ క్యాసినోలు వాటికి సంబంధించిన కేసు కొడాలి నాని గారిది జరుగుతుంది. అలాగే ఫైల్స్ దగ్ధమైన కేసు ఒకటి జరుగుతా ఉంది. అలాగే కాకినాడ పోర్ట్‌లో జరిగిన అక్రమాల గురించి ఒకటి జరుగుతా ఉంది. ఈ చాలా కేసులు ఇప్పుడు నగరిలో జరిగిన విధ్వంసాల గురించి కేసులు నడుస్తా ఉన్నాయి. పురోగతిలో ఉన్నాయి. ఏవి ఆధారాలు తొందరగా సేకరిస్తారో పకడ్బందీగా వాళ్ళని తీసుకెళ్ళడం జరిగిద్ది. ఇప్పుడు ఇక్కడ ఇందులో కక్షపూరితం ఏం గాదు. అలా అని ఇప్పుడు వంశీ గారు కిడ్నాపులు చేస్తా ఉండి, మర్డర్‌లు చేస్తా ఉంటే చూస్తూ వదిలేస్తే అది కరెక్ట్ కాదు గదా! ఓకే. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు లా అండ్ ఆర్డర్‌కి బియాండ్ దట్ చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోదు ఏ ప్రభుత్వం అయినా. చర్యలు తీసుకోవాల్సిందే. అట్లాగే వీళ్ళల్లో గూడా అత్యుత్సాహం ప్రదర్శించి ఎవరైనా ముందుగానే కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి ఏదైనా చేయరాని పనులు ఉన్న కేసులు జాలక ఇంకా కొత్త వాటిలో ఏమన్నా ఇరుక్కోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళు ఎవరు ముందు అత్యుత్సాహం చూపిస్తారో వాళ్ళే ఎళ్తారు లోపలికి. ఓకే. రఫీ గారు, సరే మీ వాయిస్ మ్యూట్లో ఉంది. మ్యూట్లో లేదే. ఓకే రఫీ గారు,
చెప్పండి. ఏంటండి వంశీ గారిని ఇంత కక్ష సాధింపు చేస్తున్నారట? మీరు మనసులో పెట్టుకుంటే అవన్నీ కూడా కనీసం కటిక నేల మీద ఆయనకు ఒంట్లో బాగోలేదట, చాలా ఇబ్బంది అట, ఎక్కువసేపు పడుకోలేరట, నేల మీద ఎక్కువసేపు నుంచోలేరట, ఎక్కువసేపు కూర్చోలేరట. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు జైల్లో నానా హింసలు పెడుతున్నారట. బ్లేడ్ బాబ్జీలు ఉన్నారట, బ్లేడ్ బ్యాచ్లు, అలాగే గంజాయి బ్యాచ్లు వాళ్ళు ఉన్నారట. చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఆయన ఉన్నారట. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళుతున్నారు. అవునండి, హ్మ్. వెళ్తాడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక భవిష్యత్తు కాలంలో ఇలా జైళ్ళు దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించటమే ఒక కార్యక్రమం అవుతుంది. ఇది గతంలో ఈవీఎం పగలగొట్టినటువంటి నాయకుడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. నందిగామ సురేష్ని పరామర్శించడానికి వెళ్ళాడు. బోరుగుడ అనిల్ని మాత్రం పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు, కొంచెం సిగ్గుబెళ్ళేమని అటు వచ్చిందో ఏంటో తెలియదు. అతను మాత్రం ఆయనకి వైసీపీకి అసలు సంబంధం లేదట కదండి, ఎన్నిసార్లు చెప్తారు వాళ్ళు? అంటే అతను చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను చంద్రబాబునైనా సరే లోకేష్నైనా సరే చంపేస్తా, ఒక 5 నిమిషాల్లో చంపేస్తాను. పవన్ కళ్యాణ్ గారి బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని భార్యను కూడా చెరుస్తాను అని చెప్పాడు కదండి అతను. కాబట్టి అతని దగ్గరికి ఎందుకు వెళ్ళలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వెళ్ళాలి యాక్చువల్గా, ఎందుకంటే వీరభక్తుడు కదా జగన్మోహన్ రెడ్డికి, అతని కోసమే పనిచేశాడు కదా. కాబట్టి పోలీస్ సెక్యూరిటీ కూడా ఇచ్చి అతనికి జీతం కూడా ఇచ్చారు కదా ఏదో సంస్థ నుంచి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఇదే జగన్మోహన్ రెడ్డి గన్నవరంలో వంశీ అనేక అరాచకాలు చేస్తున్నాడు, అనేక రకాల ఇచ్చేస్తున్నాడు అని చెప్పి విమర్శించాడు. గత ఎన్నికల్లో అతను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలు బహుశా మీరు 99 ఒకసారి వెనక్కి వెళ్ళి ప్లే చేస్తే బాగుంటుంది. వంశీ గురించి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో, అతని అరాచకాలు ఏంటి అనేది మీరు ప్లే చేస్తే వీక్షకులు కూడా బాగుంటుంది. మరి వాళ్ళ కటిక నేల మీద పడుకుంటున్నాడు అంటే కోర్టుకు వెళ్ళండి. ఇప్పుడు జైలర్ చేయలేడు కదా, ఫెసిలిటీస్ జైలర్ ఇవ్వడానికి లేదు, ఏసీ పెడతానికి లేదు, మంచం ఇవ్వడానికి లేదు, కొత్త దుప్పట్లు ఇవ్వడానికి లేదు, ఉన్నాయో ఉతికినే ఇస్తారు. అక్కడ ఉండేటువంటి లెట్రిన్లు వాడాలా, అతని కోసం కమౌట్ కొత్తగా కట్టించి ఇవ్వరు. ఇవన్నీ కావాలంటే మళ్ళీ ఏ కోర్టు అయితే ఆయనకి రిమాండ్ పంపించిందో ఆ కోర్టులో కేసు వేసుకొని నాకు నోవాటెల్ హోటల్లో ఒక రూము జైలు కింద ఇవ్వండి, నేను అక్కడి నుంచి బయటకు రాను, ఆ నోవాటెల్ హోటల్లోనే ఉంటాను, నాకు రోజు ఆ నోవాటెల్ హోటల్ నుండి భోజనం ఇప్పించండి అని చెప్పి కోర్టుకు వేసుకోమనండి, ఖచ్చితంగా వస్తుంది. కొడాలి నాని చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు దోమలు కుట్టకపోతే రంభా ఊరూసి వచ్చి కన్ను కిడతాయా, ఇతను ఏమైనా పైనుంచి దిగొచ్చాడా, అక్కడ ఏదైతే ఉందో అదే ఇస్తారు, ఇతనేంటి ఎమ్మెల్యే అయితే పెద్ద ఇదా అని చెప్పి మీరు ఒకసారి కొడాలి నాని ఏం మాట్లాడాడో ఒకసారి ప్లే చేస్తే బాగుంటుంది, అందరు చూస్తారు. అంటే సోషల్ మీడియాలో తిరుగుతుంది అనుకోండి, మరి అవన్నీ వంశీకి వర్తించదా? మరి జగన్మోహన్ రెడ్డి వచ్చేయని చెప్తాడు, ఒక దళితుడు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్లో పెట్టి 20,000 రూపాయలు ఇచ్చి విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ కొట్టి అతని కారులోనే తీసుకొచ్చి అంతకుముందు అఫిడవిట్ మీద సంతకం పెట్టించి కోర్టు దగ్గర వదిలి అఫిడవిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కారులో ఎక్కించుకొని ఎందుకు వెళ్ళాలా? సత్యవర్ధను స్వచ్ఛందంగా చెప్తే వంశీ కారులో ఎందుకు రావాలా, ఎందుకు తీసుకెళ్ళాలా? ఇవన్నీ తెలియదా? ఇది తప్పు కాదా? జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎవరైతే దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపి
డోర్ డెలివరీ చేసిన ఓకే రఫీ గారు నెక్స్ట్ లిస్ట్ ఎవరండి? నెక్స్ట్ ఎవరున్నారు ఒక మాట లైన్ లో? నెక్స్ట్ ఎవరున్నారు? దానికే వస్తా. అనంతబాబు నువ్వు కాల్చుకుంటావో పూడ్చుకుంటావో నీ ఇష్టం అని చెప్పి నేనే చంపాను అని చెప్పి వెళ్ళిపోయిన అనంతబాబుని పక్కనేసుకొని తిరిగినప్పుడు దళితులు ఆయన గుర్తు రాలేదు. ఓకే అలాంటి వాళ్ళని ఆయన సమర్థిస్తాడు. కాబట్టి నెక్స్ట్ ఎవరని మీరు అడుగుతున్నారు. నెక్స్ట్ చాలా మంది ఉన్నారు సార్. ఒక్కొక్కటి రెడీ అవుతుంది. పెద్దిరెడ్డి దోపిడీ చూసాం కదా, 16 ఎకరాలు, 42 ఎకరాలు, 74 ఎకరాలు, 104 కంచేయటం. అలాగే సజ్జల 65 ఎకరాల అడవిలో ప్యాలెస్, ఇవన్నీ కూడా వస్తాయి. మన పోలీస్ శాఖ ఏంటంటే చైనా లాగా, సౌత్ ఆఫ్రికా లాగా స్పీడ్గా పనిచేయదు కదా. అక్కడైతే రోజుల్లోనే తేలిపోతే ఉరి శిక్షలు, కాల్చివేతాలు ఉంటాయి అక్కడ. ఇక్కడ పోలీసు శాఖ మరి ఓ పద్ధతి, ఏమన్నా తీసుకురండి చట్టాలు. ఇది ఏ చట్టాలు ఉన్నాయి అవి చేయండి. పాలనలో మీరే ఉన్నారు కదా, కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. పాలనలో ఉన్న చట్టాలు అయ్యే కదా. సూసైడ్ సైట్ ఇలాంటివన్నీ తీసుకురండి, రాజ్యాంగాలు మార్చండి, ఏముంది, మీకు అవకాశం ఉంది కదా. అలాగే మేమేమి అయ్యన పాత్రుడు అరాంగుళం గోడ ఇరిగేషన్ దాంట్లో కలిపేసి కట్టుకున్నాడని చెప్పి ఓకే తలుపులు బద్దలు కొట్టి అర్ధరాత్రి తీసుకురాలేదుగా. అచ్చెన్నాయుడిని ఆపరేషన్ చేసుకున్న తెల్లవారుజామున. ఓకే రఫీ గారు, ఓకే సరే. అయితే అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్నారు, అదే చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళు పేర్లు చేస్తున్నారంటే నేను చేయట్లేదని చెప్తున్నా. అందుకనే ఎవరు మీరు అడిగితే అవన్నీ రుజువులు, ఆధారాలు అన్ని సేకరిస్తున్నాం. ఓకే సేకరించిన తర్వాత పద్ధతి ప్రకారంగా చెప్తాం. ఓకే ఓకే రఫీ గారు ఒక్క నిమిషం. రఫీ గారు ఒక్క నిమిషం. ఎందుకంటే ఇప్పుడు ఈయనకున్న ఫెసిలిటీస్ ఏంటి ఇవి? మనతో పాటుగా న్యాయవాది డాక్టర్ బాలా కూడా జాయిన్ అయ్యారు. బాలా గారు ఏంటి వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటండి? అది చూస్తున్నారా మీరు? ఆయనకి ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ, ఆయనకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కానీ, అక్కడేవో బ్లేడ్. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన టాల్ ఫిగర్ అని చెప్పేసి ఆయనకు అన్ని ఫెసిలిటీస్ కావాలి. వల్లభనేని వంశీ అయితే గ్రౌండ్ లో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఏ ఫెసిలిటీస్ అక్కర్లేదు అనేది వీళ్ళ బాధన. ఎవరికైనా కూడా చట్టము, న్యాయము, ధర్మం అనేది. బాలగారు మీరు చెప్పవద్దు, నేను వినవద్దు. మీరు ఆగండి రఫీ గారు, మీ దాంట్లో ఇంటర్వ్యూ అవలా. చెప్పండి, తర్వాత చెప్పండి. అలాంటప్పుడు వినకండి. రఫీ గారు ఒక్క నిమిషం, నేను ఇస్తాను, మీరు వేస్ట్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. క్రాస్ టాక్ ఎందుకు? మీకు నేను అవకాశం ఇస్తాను కదా, మీరు నోట్ చేసుకోండి. మీరు ఇప్పుడు దాకా మాట్లాడారు కదా, ఎంతసేపు మాట్లాడితే అంతసేపు నేను అవకాశం ఇస్తాను. వెయిట్. ఇద్దరు మాట్లాడడం వల్ల ఎవరికీ అర్థం కాదు, టైం వేస్ట్. బాగా కంటిన్యూ. మీరు అడ్డదిడ్డంగా ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టకండి. చంద్రబాబు నాయుడు గారికి కోర్టు నుండి మేము ఏసీ కావాలని, సరే ఓకే 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 చెప్పారు కదా, ఓకే కోర్టు నుండి తీసుకొచ్చాం. ఓకే చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకించి అరే ఓకే అండి, ఓకే చెప్పారు కదా. వెయిట్ అండి బాలా, ఆయన కోర్టు నుంచి తెచ్చుకున్నారు, ఆయన మాజీ సీఎం, ఆయనకి ఈయనకి కంపారిజన్ ఏంటండి? నేను ఒక విషయం చెప్తాను సార్. కంపారిజన్ ఆర్టికల్ 14 అందరికి ఒకటే. ఎప్పుడైతే అథారిటీస్ బాలా ఒక్క నిమిషం అండి. బాలా మీరు నెట్వర్క్ లో లేరు, బాలా ఒక్క నిమిషం, మీరు నెట్వర్క్ లో లేరు, కంప్లీట్ గా ఫ్రీజ్ అవుతుంది. మీరు నెట్వర్క్ లో రండి, మళ్ళీ తీసుకుంటాను మిమ్మల్ని. బాలా వినిపిస్తుందా? చిన్నపరెడ్డి గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. 99 ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా. ఏంటి వంశీ గారు దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్కి వెళ్తున్నారు. ఆయనకి ఏ ఫెసిలిటీస్ లేవట, ఏవో బ్యాచ్లు ఉన్నాయట, ఆ జైల్లో ప్రాణహాని ఉందని మాట్లాడే పరిస్థితి. గతాన్ని మర్చిపోయారా? అదే చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం, 74 సంవత్సరాల వయసున్న వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు రంబొచ్చు కన్ను కొడుతుంది, మేనకొచ్చి కన్ను కొడుతుందా అని చెప్పి అంత వెటకారంగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎందుకు గొంతుకు చించుకుంటున్నారు అన్నది వాళ్ళ ప్రశ్న. సార్, ముందుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కక్షలు, కార్పణ్యాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా గత 8 నెలలుగా మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని భయపెట్టి, కార్యకర్తల్ని
యాక్టివ్ కాకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, ఘోరాల మీద, అన్యాయాల మీద, వీటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ టీంను ఒకటి ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కాపాడుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా మనం గతంలో చూసామండి, ఎప్పుడైనా కెలామిటీస్ వచ్చినప్పుడో, లేకపోతే వరదలు వచ్చినప్పుడో, తుఫాన్లు వచ్చినప్పుడో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితిని మనం చూసాం. మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో లీగల్ టీంలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం కూటమి తీసుకొచ్చినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మేమందరం కూడా ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అలాగే వంశీ గారికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. వంశీ గారు గతంలో 2 కేసులకు సంబంధించి బెయిల్ వచ్చింది, కానీ ఏదో ఒకటి కుట్రపూరితంగా అతన్ని అరెస్ట్ చేయాలి, అతన్ని జైల్లో పెట్టాలి, అతన్ని అంతమొందించాలి అని కక్షపూరితంగా చేస్తూ ఉన్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతుందేమో అన్న అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే జైల్లో వేసినటువంటి, బ్యారక్లో వేసినటువంటి వారితోటి బ్లేడ్ బ్యాచ్లు, ఎందుకంటే విజయవాడకు సంబంధించి కొంతమంది గతంలో బ్లేడ్ బ్యాచ్లు ఉంటారని కూడా మనందరం కూడా విన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి చిన్న జైలు అవ్వటంతో ఆ బ్లేడ్ బ్యాచ్లను కానీ, గంజాయి బ్యాచ్లను కానీ అందులోనే వేసి అక్కడ ప్రాణహాని కలిగించేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అన్నటువంటి అనుమానం కదులుతూ ఉంది. అలాగే ఆ పరదాలు కట్టడం, వాటన్నిటిని మధ్యలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత మానసిక క్షోభ గురి చేస్తూ ఉన్నారు వంశీ గారిని అని చెప్పేసి చూస్తే, వంశీ గారు 2014 నుంచి ఆయన 2018 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన చేసేటటువంటి కార్యక్రమాలని కూడా నచ్చి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా మా ఎమ్మెల్యేగా మా ఏరియాలో కావాల్సిన పనులు చిన్నప్పరెడ్డి గారు ఒక్క నిమిషం, ఎవరికి ఏది నచ్చినా వాళ్ళు వెళ్ళొచ్చు, పార్టీలు చేసుకోవచ్చు, రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ అసలు కొన్ని అంశాలు, కొన్ని మాటలు మీకేం అనిపించలేదండి? భువనేశ్వరి గారిని ఆ రోజు మాట్లాడిన తీరు కానీ, ఆమెను వ్యక్తిత్వ హననం చేయడం కానీ అది తప్పు కింద అనిపించలేదా? జిగుప్సాకరంగా అనిపించలేదా? అసహ్యంగా అనిపించలేదా? సార్, ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే ఆయన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యే, వారు మాట్లాడినా, ఎవరు తప్పు మాట్లాడినా తప్పుని ప్రజలు అంటారు. ఎవరన్నారు చెప్పండి? ఆ రోజు వైసీపీ వాళ్ళు ఎవరన్నారు చెప్పండి తప్పని? తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆ రోజు. కానీ మరి వారు ఎందుకు ఆయన వైసీపీ ఆఫీస్ లో కూర్చొని జెండాలో పెట్టుకొని వైసీపీ ఎక్కడెక్కడ ఊర్లో అన్ని మాట్లాడిందా కూడా మేము మెదలకుండా ఉన్నాం కదా, కాస్త ఆగొచ్చు కదా. ప్రతి వాళ్ళకి అడ్డం పట్టమే, చెప్పేది ఉంటున్నా నువ్వు సార్. సో ఈ తప్పులే కదండి మిమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చి అని జరుగుతున్న ప్రచారం. సార్, ఈ తప్పులే మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చినాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనుల్ని ప్రజలకు మేము చెప్పుకోలేక మేము ఈ స్థితికి వచ్చామా? లేకపోతే వాళ్ళకి మిషన్లు సహకరించినాయా? లేకపోతే ఏం జరిగిందనేది మనం ఇంకా ఏంటి నెక్స్ట్? ఓకే సరేలేండి, ఇంకా మిషన్లు అంటే ఇంకా దేశవ్యాప్తంగా ఇదే గోల్. కానీ గెలిచిన వాళ్ళందరూ మేము బాగా గెలిచామంటారు, ఓడిపోయిన వాళ్ళు మిషన్లు అంటారు. ఇప్పుడు టెక్నికల్ గా తెలియని అంశాల్లో మనం వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆ టెక్నికల్ గా తెలియని అంశాల్లో మనం టైం చేసుకోవద్దు. మీరు గెలిచినప్పుడు కాదు, 151 సీట్లు గెలిచినప్పుడు మిషన్లు బాగా పనిచేసినాయి. 11 వస్తే మిషన్లు బాగా పనిచేయలేదు. వాళ్ళు అదే చెప్పారు. అంతకుముందు 23 వచ్చినప్పుడు వాళ్ళు కూడా సరిగ్గా మిషన్లు పనిచేయలేదు. ఇవన్నీ ఎందుకంటే అన్నెసరీ టైం వేస్ట్ డిస్కషన్ ఇది. నానీస్తో పాటుగా రోజా గారు వీళ్ళందరూ కూడా అరెస్ట్కి ముహూర్తాలు ఫిక్స్ అయినాయి అట. డైరెక్ట్గా మంత్రులే చెప్తున్నారు. సార్, వారు ఏదైనా ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో ఫస్ట్ వస్తుంది, దాన్ని మంత్రులు మాట్లాడతారు, తర్వాత ఆచరణలో తీసుకుపోతారు, తర్వాత జైళ్లలో వేస్తారు, కుట్రలు కుతంత్రాలతోటి మానసికంగా వేధిస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తానే ఉన్నాం. నందిగం సురేష్ గారిని చూసాం, అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎన్ని రోజులు జైల్లో ఉంచింది చూసాం. ఈ రోజు వంశీ గారి రేపు ఉండనా నువ్వు మళ్ళీ నానీస్ వంత అవుతుంది.
అలా వాళ్ళు వాళ్ళు ఇదిగో ఇప్పుడు మన ఆయన మెడికల్ మంత్రిగా మా నానిని ఇంకొక ఆయన కూడా తీసుకుపోయి తెలుగుదేశంలో చేర్చుకున్నారు కదా, బాలినేని చేర్చుకున్నారు కదా. భయపడ్డోళ్ళనేమో పార్టీల్లో చేరమంటున్నారు, భయపడిన వాళ్ళనేమో కోర్టులు కేసులు వ్యవహారాలతోటి బెదిరించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. మీకు 164 సీట్లు ఇచ్చారు ప్రజలు, బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. మీకు ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దాని మీద దృష్టి పెట్టమంటే అదిగో యాసిడ్ దాడి జరిగి ఒక అమ్మాయికి సంబంధించి మాట్లాడతా ఈ రోజుకి కూడా ప్రభుత్వం గట్టిగా మాట్లాడినటువంటి పరిస్థితి సార్. తెలుగుదేశం నాయకుడు యాసిడ్ దాడి చేస్తే మాట్లాడరు. అలాగే పిఠాపురంలో తెలుగుదేశం 16 సంవత్సరాల అమ్మాయిని తెలుగుదేశం నాయకుడు రేప్ చేస్తే మాట్లాడరు. తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళు, కూటమికి సంబంధించిన వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా ఏది చేసినా మాట్లాడరు. కానీ 2018 నుంచి 24 వరకు జరిగినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కక్షపూరితంగా ఇవాళ జైళ్లలో పెట్టాలి. ప్రజలకి సేవ చేసినందుకు జైల్లో పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడే మనం చూసాం. ప్రజలకు సేవ చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరం చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం వల్లనే ఈ రోజు మమ్మల్ని అందరూ కూడా జైల్లో పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నారా అని చెప్పేసి. చిన్నప్పటి గారు ఒక మాట, నిజంగా సేవ చేస్తే ఎందుకు అంత తక్కువ సీట్లు వస్తాయి? సేవ చేయడం ఏంటి సార్? నేను ఇటు మిషన్ల గురించి మాట్లాడితేనేమో మిషన్ల గురించి మాట్లాడొద్దు అన్నారు, ఇటు పక్క వస్తేనేమో సేవ చేస్తేనేమో సేవ ఏం కాదండి. సేవ చేస్తే ప్రజలు కదా అది చూడాలి, పార్టీలు కాదు కదా అన్నది నా పాయింట్. ఏంటంటే నిజంగా సేవ చేస్తే మీకు అన్ని విషయాలు తెలుసు కదా వర్మ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ప్రతి హామీని నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడుగా చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా సార్. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఉంటే ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి. ఓకే చిన్నప్పటి గారు ఏంటి భవిష్యత్తు ఏంటి? రేపు వంశీ గారిని ములాఖత్లో కలుస్తున్నారట. ఎప్పుడు వస్తున్నారు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి? సార్ షెడ్యూల్ ప్రిపేర్ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇవాళ వంశీ ఇదిగో అందులో భాగంగానే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నాటికి రోడ్డు మీదకి కార్యకర్తలు నాయకులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయాలా, లోపల వేయాలా, హింసించాలా, వాళ్ళని బాధ పెట్టాలి. వాళ్ళని చూసి భయపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాకుండా చేయాలన్న ఒక కుట్రలో భాగంగానే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి యాత్రలకు సంబంధించి అడ్డంకులు సృష్టించడానికి కావాల్సినటువంటి ఇవన్నీ మొదటి మెట్లు సార్. ఈ మొదటి మెట్లు ఇన్ని వేసినా గోడలు దూకైనా సరే వెళ్తారు. కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకునో జగన్మోహన్ రెడ్డి గారిని చూడకుండా ఉండలేనటువంటి పరిస్థితి సార్. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్లు చూశారు సార్. అందుకని ఖచ్చితంగా ఇట్లాంటి అడ్డంకులు ఎన్ని సృష్టించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంశీ గారు ఫోన్ మిస్ అయిందట, ఎక్కడ పడేసుకున్నారు? పోయిందా? ఏమండి వంశీ గారు ఫోన్ మిస్ అయిందట, ఎక్కడ పడేసుకున్నారు? పోయిందా లేకపోతే ఎవరైనా తీసారా? సార్ ఇన్వెస్టిగేషన్ లో ఫోన్ మిస్ అయినా ఫోన్ ఆడబెట్టినా అన్ని విషయాలు బయటకు వస్తాయి. దానికేమో దాచి పెడితే దాగేది కాదు. బంగాళాఖాతంలో పడిసారని చెప్పి మరో పక్క ప్రచారం లేకపోతే కేఎన్ఆర్ గారి నెంబర్ ఉంటుంది, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లు చూసుకుంటానంటే ఆ ఫోన్ ఆడుందో ఆ ఇన్వెస్టిగేషన్ అధికారులంతా తిరిగి కాళ్ళు నొప్పులు పోయినాయి కదా, వాళ్ళు చూస్తారు. చివరికి ఆ నెంబర్లు పట్టుకుని ఓహో ఇది జగన్మోహన్ రెడ్డి గారి నెంబర్, ఇది కేఎన్ఆర్ గారి నెంబర్ అని చెప్పేసి మొత్తం కాదు. అది వినండి చిన్నప్పటి అది విశాఖ బంగాళాఖాతం సముద్రంలో కలిపేశారు అంటారు. రోజుకో కథనం వస్తుంది సార్. వాళ్ళు ఏదైనా చెప్తారు సార్, ఏదైనా మాట్లాడతారు. ఏ కథనాలైనా సరే చెప్తుండే ఆంధ్రజ్యోతి, ఈనాడులో కథనాలు వాటన్నిటిని రాజకీయ నాయకులు ఏమి అతీతులేం కాదు, దైవాంత సంభూతులేం కాదు. వాళ్ళు మానవులే, వాళ్ళు మనుషులే. వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలను మెచ్చితే గెలుస్తారు. కానీ వాళ్ళ తీరు, మాట్లాడే పరిస్థితి, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వాళ్ళు చేస్తున్న చేష్టలు, పార్టీలకు అతీతంగా ఒకసారి బయట విందాం. ఆ బయట విన్న తర్వాత మీరు ఒకసారి దాని మీద స్పందించండి. బయట ప్లే చేయండి కొడాలి నాని గారిని. రాత్రి టీవీలో చెప్పగానే పొద్దున్న వేసి వాళ్ళు రాసి కోర్టులు వేసారు.
మేము మొత్తం 2000 పేజీలు రాసేసి చంద్రబాబు రాత్రి నేను లోకేష్ బాబు చెప్పాడు కదా నేను పొద్దున్నే పాదయాత్ర చేస్తానంటే రాత్రి తెల్లారులు కూర్చుని ఒక 2000 పేజీలు వీడి కోసం రాసేసి వీడి పేరు చిత్తు కాగితం మీద కూడా రాయం మేము. మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ లోకేష్ అనేవాడి పేరు చిత్తు కాగితం మీద కూడా రాయం. ఆడి పెద్ద పెద్ద బుక్కులు పెట్టుకుని ఎర్ర బుక్కులు మా పేర్లు రాసుకుంటాడు. ఆడి పేరు మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ చిత్తు కాగితం మీద కూడా ఆడి పేరు రాయం. ఆడు అసలు మామూలుగా వాళ్ళ నాన్న అరచే కానీ ఆడు చూస్తే ఎట్లా ఉన్నాడు చూసారా మీరు? తిరణాలకు తీసుకెళ్తే అమ్మ బాబాయ్ 8 ఏళ్ళ పిల్లలు తప్పిపోతే ఎట్లుంటారు? వీడు తిరణాల్లో తప్పిపోయిన పిల్లలు వీడి బెత్తలు చూపి చూస్తున్నాడు. ఆయన ఎవరు వెళ్ళాడు ఒక పెద్ద స్టార్ వెళ్తే అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఈ పక్కన మామయ్య ఈ పక్కన ఏంది కర్మ? ఆడంట బుక్కుల మీద రాస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాడంట, లేపేస్తాడంట. ఒక్కొక్కడికి పెద్ద పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు తెలుగుదేశం వాళ్ళకి. ఎక్కువ కేసుల్లో ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చూశాడు, ఆయన కుటుంబ సభ్యులు బాగానే చూశారు. మరి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కువ కేసులు పెడుతున్నారు మా ఆయన మీద, ఎక్కువ కేసులు పెడుతున్నారు మా నాన్న మీద. నీకు వద్ద పెద్ద పదవి ఇప్పుడేం వదిలేయాలంట. ఏమండి అసలు ఎంత అడ్డుకోవాలంటే ఇప్పుడు ప్రతి కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. రిమాండ్కి అయితే ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం. జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా నిన్ను తీసుకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది. లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగా, లేకపోతే నాకేదో నేను ఎమ్మెల్యేని, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి ఏదో పలానా క్లైమేట్లో ఉన్నా నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేకపోతే అల్సర్ ఉంది, నేను ఆ ఫుడ్ తినలేనంటే సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి. ఆడి ఒంగోలేడంటే కూర్చోలేడంటే ఆడికి ఒక బల్లైంది తింటాకి, ఆడి కింద పడుకోలేని అంటున్నాడు, ఆడికి నడుము పని చేయట్లేదు, బెడ్ అయినా అని చెబుతారు. అవి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా. ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెప్తారు, మొన్నేమో మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు, వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. అక్కడ ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడుతున్నాయి, దోమలు కొట్టక లేకపోతే రంబా ఓరసి వచ్చి కన్ను కొడతారేంటి దీనికి? ఎవరికైనా అయ్యే కొడతాయి. ఈ దోమల మీద దండయాత్ర చేసాడు కదా, అవన్నీ పాకబట్టి ఉంటాయి. ఒక కత్తి అడుకుని దోమల కోసం తిరిగాడు. ఇదండి చిన్నపరెడ్డి గారు, మీరు చాలా హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటున్నారు. అది చూసి పైకి ఆ నవ్వు వ్యక్తపరచకుండా అంత ఆనందం అనిపించింది ఆయన మాటలు మీకు? ఏం లేదు, మా నాన్నగారు ఎప్పుడు మాట్లాడినా కానీ ఆయన లాంగ్వేజ్ అలానే ఉంటది. నాన్నగారు ఎప్పుడు మాట్లాడినా కానీ నాకు నవ్వు వస్తుంది, నేను నవ్వుకుంటాను. అలాగే ఉంటది కాబట్టి కదా ఈ రోజు గుడివాడ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. అలాగుంటేనే కూర్చోబెడతారు. అట్లా కాదు నా వర్మ గారు, మీరు దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకొని కొడతా లంచా కొడకల్లారా, ఖచ్చితంగానండి, అది కూడా నేను ప్లే చేస్తాను. కానీ సందర్భం మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. ఆయన ఎప్పుడు ప్యాకేజ్ స్టార్ అన్నారు, నిరూపించలేకపోయారు. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఆ స్టార్ అన్నారు, ఈ స్టార్ అన్నారు, అమ్ముడు పోయాడు అన్నారు, తాకట్లు పెట్టారన్నారు, ఇంకోటి చేస్తారన్న తర్వాత ఎక్స్ అయిపోయి ఎన్నోసార్లు మాటలు పడ్డాక అన్నదానికి ఈయనెవరో ఏం అనలేదే సార్. పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకొని కొడకల్లారనే బయట కూడా వేస్తే ప్రజలు చూస్తారు ఇంకోసారి. ఖచ్చితంగా నేను అనేది ఎవరు వీరు సచ్చీలురు లేకపోతే వారు మంచివారు ఇది అని చెప్పేసి ఎవరికి సర్టిఫికెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి కాదు. వారందరూ కూడా సంయమనంతో మాట్లాడాలి, ప్రతి ఒక్కరు కూడా సంయమనంతో మాట్లాడాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఒకరికొకరు గౌరవించుకొని మాట్లాడాలి, ప్రజలందరూ కూడా మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి మనల్ని ఎమ్మెల్యేలు చేస్తారు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు యాసిడ్ దాడి జరిగినటువంటి ఆ కుటుంబానికి సంబంధించి 1 కోటి రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి సంబంధించి అండగా ఉండమనండి. ఎందుకు మాట్లాడడం సార్? ఖచ్చితంగా ఆ మంచి చేస్తే అదిగో ఆ తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకుడు చేసినటువంటి ఏమైనా మాట్లాడారా? ఏమన్నా అంటే మళ్ళీ శివపార్తి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. శివపార్తి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. కిరణ్ రాయల్ గారు పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటారండి. మీ బతుకు పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకునే అంత బతుకులేనా మీవి? చిన్నపిరెడ్డి గారు ఒక్క నిమిషం, చిన్నపిరెడ్డి గారు ఒక్క నిమిషం, ఆవిడేదో మాట్లాడతారు వినండి, మీరే మాట్లాడుతుంది. చెప్పండి శివపార్తి గారు ఏంటి? ఆయన పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటారేంటి అసలు?
వీళ్ళకి ఏ అర్హత ఉందని, ఏ నైతిక హక్కు ఉందని ప్రజలే యాక్సెప్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు చెప్పు మనిషిగా దెబ్బల్ని. మాట్లాడతాం. వీళ్ళకి చెప్పు అర్హతలు దెబ్బలు కాదు, మనిషిని చెంప బట్టి దెబ్బలు వస్తాయా? పడాలి అని మనిషి ప్రతి ఒక్కళ్ళం మనుషులమేనమ్మా. ప్రజలు యాక్సెప్ట్ మీరు చేశారు. మనిషి మీకు కూడా చెప్పు పవన్ దెబ్బలు కళ్యాణ్ గారి కాదు, మనిషి చెంప దెబ్బలు పడాలని చెంప ఆయన పెట్టి సపరేట్ కూర్చొని రాజ్యాంగం పెట్టారు ఉండదు. 11 అందరికి ఒకటే సీట్లు ఇచ్చి. రాజ్యాంగం. వర్మ మీకు గారికైనా బుద్ధి రవి ఉండాలా గారికైనా ఇంకా చిన్నపరెడ్డి గారు రాకపోతే ఎట్లా? చిన్నపరెడ్డి గారు ఇంకా మీకు చిన్నపరెడ్డి గారు బుద్ధి ఇందాక నేను ఉండాలా వాళ్ళని రాకపోతే ఆపాను కదా, మీరు ఎట్లా? వినండి, రాసుకోండి, మీకు ఇస్తాను నేను సమయం. ఆయనకు వర్తించదు అది. శివపార్తి గారు ఏమండి ఇప్పుడు ఆయన మాట్లాడుకునేది ఏదో మాట్లాడుకోమనండి, మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని లాగితే మాత్రం మేము ఊరుకోం. ఫస్ట్ అక్కడ ముందు సబ్జెక్టుకి కన్ఫైన్ అయి ఉండాలని నేను చాలా సహనంగా ఉన్నా. ఆయన ఏదో నాని గారి వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ముడిపెడతారేంటి అసలు? అది ఏ అర్హత ఉందని మీరు ముడిపెడుతున్నారు? అసలు ఏ నైతిక హక్కు ఉందని మీరు ముడిపెడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. 21కి 21 ఇచ్చి 100% స్ట్రైక్ రేట్తో కూర్చోబెట్టారు ఈరోజు ప్రజలు. మీ వ్యాఖ్యల్ని తుపుక్కున ఉమ్ము ఊసి బయటికి నెట్టి అవతల పడేశారు. మీరు చేసిన వ్యక్తిత్వ హననం, ఆయన్ని మీరు చేసిన వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని మీరు చేసిన చండాలం, ప్రతి ఒక్క వ్యక్తి బాధపడేలాగా ప్రతి ఒక్క ఇంట్లో మహిళ బాధపడింది. మీరు మాట్లాడిన మాటలు, ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడిన మాటలు, మదం బట్టి మీరు ప్రవర్తించిన విధానం ప్రతి ఒక్క కుటుంబాన్ని కదిలించింది కాబట్టి మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఇక మీ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో ముడిపెట్టుకొని మీరు మాట్లాడాలనుకుంటే మీ జీవితాంతం ఇంతే మీరు ఉంటారు. ఇక రోడ్డు మీదే ఉంటారు. మీరు రాజకీయాల్లో కూడా ఉండరు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మిమ్మల్ని రాజకీయాల్లో నుంచి తరివేస్తారు ప్రజలు. ఓకే మీరు రఫీ ఆయన గారు మాట్లాడిన సందర్భాన్ని తీసుకొచ్చి అసందర్భమైన వ్యాఖ్యలు, అసందర్భ ప్రేరేపణలు చేయకండి దయచేసి. ఓకే మీరు చేసిన దానికి ఆయన చెప్పు చూపించారు. చెప్పు కాదు చూపించాల్సిందని ప్రజలే చెప్పారు. ఇంకా ఎక్కువే చూపించాలని చెప్పారు. ప్రజలు యాక్సెప్ట్ చేశారు దాన్ని. ఆయన తిట్టిన దానికి, ఆయన చూపించిన దానికి ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఎస్, వాళ్ళకి అలాగే చేయాలని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఓకే. మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయా మీది? ఓకే రఫీ గారు చెప్పండి సార్. ఇదిగో మీరన్న కొడాలి నాని గారు బయట కూడా నేను అది ప్లే చేశారు మా వాళ్ళు. కాక నేను అడిగింది ఏంటంటే, ముందు వంశీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన బయట మీ దగ్గర ఉందా? ఉందా? సరే చాలా చూస్తారులేండి ఇప్పుడు. దారుణంగా మాట్లాడాడు. ఓకే ఇది కూడా అన్నారు కదా రంభా ఊర్వశి. వంశీ అనేవాడు ఒక పెద్ద నేరస్తుడు, దోపిడీ దొంగ, వాడికి చట్టం అంటే తెలియదు, వాడు ఒక పెద్ద రాబరాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు గన్నవరంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. అది ఉంటే అంటే రఫీ గారు రాజకీయాల్లో ఇవన్నీ తోడుకుంటే చాలా ఉంటాయండి. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఖచ్చితంగా అంటారు కదా. అంటే అవి వాళ్ళకే తగిలినాయి. ఏమైతే మాట్లాడారో వాళ్ళకే తగిలినాయి. ఇవాళ వాళ్ళు జనవరి 2వ వారంలో నేను ప్రజల్లోనే వస్తాను, జిల్లాల్లో బస్సులో నిద్రపోతానన్నాడు. ఇప్పుడు ఫిబ్రవరి అయిపోతా ఉంది. రోడ్లు వేసాం, బ్రహ్మాండంగా వేసాం రోడ్లు, గుంతలన్నీ పూర్తి చేసాం. చక్కగా తిరగమనండి. మూడు పిలుపులు ఇచ్చాడు, ఒక్కదానికి జనం స్పందన లేదు. ఎందుకు మీరేమైనా అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతారనా? ఆయన యాత్ర సజీవంగా సాగనివ్వరని ఆగుతున్నారా? కాదు, జనం రావట్లా. జనం అసలు పార్టీ నాయకులు కార్యకర్తలు కింద స్థాయిలో రోజు వందల సంఖ్యలో పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు. మాజీ మంత్రులే తీసుకుంటారా, మమ్మల్ని తీసుకుంటారా, మేము ఆ పార్టీలో ఉన్నాం అంటే కాదండి, మీరంటే ఇష్టం ఉందా భయపడా? 30 సంవత్సరాలు ఏమండి, మీరంటే ఇష్టంతో భయపడా? కాగా ఆ పార్టీలో మాజీ మంత్రులు, అదేనండి మాజీ మంత్రులు ఉండండి, వాటి ఎవరన్నా అవ్వండి, మీ మీద ఇష్టంతో వస్తున్నారా భయపడి వస్తున్నారా? భయపడి కాదు. అతను 2.0 అంటున్నాడు. 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. అతనికి మతి భ్రమించింది. అతనితో ఉంటే మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇప్పటికే చాలా నష్టపోయాం. మేము ఎలా మమ్మల్ని ఎలా ఏదో రకంగా తీసుకోండి. ఇప్పుడు ఆళ్ళ నాని ఉన్నాడు, 2 నెలల నుంచి వెయిట్ చేశాడు, మనం తీసుకున్నాం. చాలామంది వస్తూ ఉంటున్నారు, వందల్లో వస్తూ ఉంటారు. కింద కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, వీళ్ళందరూ మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఇక ఈ మాజీ మంత్రులు ఏంటంటే, మేము ఇంకా గేట్లు తెరవలేదు. తెరిస్తే అసలు ఇంకా అక్కడ ఏమి తాడేపల్లి ప్యాలెస్ చిన్నపరెడ్డి గారును ఇంకోళ్ళు ఎవరో కొంతమంది పోతారు. ఎవరు మిగలరు. ఆ పార్టీ భవిష్యత్తులో ఉండదు. ఎందుకంటే అన్ని కేసులు ఒక్కొక్కటి ఇసుక మీద కానీ, లిక్కర్ మీద కానీ, అలాగే వివేకానంద రెడ్డి హత్య కానీ,
లేకపోతే అన్ని కేసులు ఒక్కొక్కటి బిల్డ్ అవుతున్నాయి. బిల్డ్ అయిన తర్వాత జత్వాది కేసు కానీ రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసినటువంటి కేసు కానీ ఇవన్నీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన ఈవీఎం పగలు కొట్టిన పిన్నెల రామకృష్ణారెడ్డి చాలా మంచి వాడిని చెప్పాడు వెళ్ళి నెల్లూరులో ఈవీఎం పగలు కొడతాం కరెక్టేనంట వెళ్ళి చెప్పాడు. ఇలాగా వీళ్ళందరి గురించి తిరుగుతాడు జైళ్ళన్నీ కూడా తిరిగి చెప్తా ఉంటాడు. చివరికి ఆయన వెళ్ళిపోతాడు జైలుకి. అప్పుడు ఆయన్ని పరామర్శించే వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో చోటా మోటా నాయకులు తప్పితే మరి తల్లి కూడా ఉండదు. ఆ రోజున జైలుకి వెళ్తే తల్లి అయినా ఉంది, చెల్లైనా ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. కాదండి, అరెస్టులకి ఒక విషయం రఫీ గారు, అరెస్టులకి వైఎస్ఆర్సీపీ గారి వినండి ఒక నిమిషం రఫీ గారు వినండి. అరెస్టులకి వైఎస్ఆర్సీపీ గారి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారనా మీరు అనుకుంటున్నారు? అయ్యో ఖచ్చితంగా భయపడే కదా. మోడీ గారు కాళ్ళు పట్టుకొని 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి రైల్వే జోన్ మరి ఇప్పుడు అరెస్ట్ చేసేయచ్చు కదండి. ఇప్పుడేం లేదు కదా వాళ్ళకి పవర్. మరి ఇప్పుడు అరెస్ట్ చేసేయండి. చేస్తున్నాం, ఇప్పుడు అన్ని కూడా రెడీ చేస్తున్నాం సార్. మేము ఆయనలాగా అర్ధరాత్రి తీసుకొచ్చి అరెస్ట్ చేయము. పక్కా ఆధారాలతో మళ్ళీ బయటికి రాకుండా చేస్తాం. ఓకే, ఇదండి చిన్నపరెడ్డి గారు, పక్కా ఆధారాలతో బయటికి రాకుండా చేస్తారంటండి. చిన్నపరెడ్డి గారు పక్కా ఆధారాలతో బయటికి రాకుండా చేస్తారట. పక్కా ఆధారాలతోటి బయటికి రాకుండా చేస్తారా? లేకపోతే 2012లో కనుక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో కాళ్ళ బేరానికి పోయి ఆ కాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేయించినట్టు చేద్దామని చేస్తారా? ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి గతంలో చెప్పారు. ఏం చేశారు సార్? 2012 నుంచి ఇప్పటిదాకా విచారణ జరిపి అందరూ రాష్ట్ర ప్రయోజనాలు వదిలేసి బయటపడ్డాడు. రఫీ గారు మీరు చెప్పారు కదా, ఆయన చెప్పండి మేడం. ఆయన చెప్పితే మీరు దానికి సమాధానం చెప్తే అది డిబేట్ అవుతుంది. ఇద్దరు మాట్లాడుకుంటే అంతే చేయిస్తాము, లోపల పెడతాం. ఓకే మీరు చెప్పారు కదా, వినండి. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి ఆ రోజు చిదంబరం కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని జైల్లో సరేనండి. ఓకే, భయపడుతున్నారు అరెస్టులకు భయపడుతున్నారు. మళ్ళీ చరిత్ర అంతా ఎందుకు టైం వేస్ట్? అరెస్టులకు భయపడుతున్నారా? అరెస్టులకి భయపడే ప్రశ్నే ఉండదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త, చిన్న కార్యకర్త కూడా అరెస్టులకు భయపడాడు. దాని గురించి పెద్దగా అనుకోవాల్సిన పని లేదు. కానీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రతి కార్యకర్తని కాపాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి వంశీ గారిని కాంటాక్ట్ రేపు కలవడానికి వెళ్తా ఉన్నాడు. ఆ బ్లేడ్ బ్యాచీలు ఏంది, వ్యవహారం ఏంది, అన్ని విషయాల్ని రేపు వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతారు. తద్వారా ఏం చేయాలి ఏందనేది పార్టీ పరంగా కానీ లీగల్ పరంగా కానీ ఎలాంటి ఈ యాక్షన్ తీసుకోవాలి, దానికి సంబంధించి కోర్టుకి ఎలా విన్నవించుకోవాలనేది మేము చూసుకొని. చిన్నపరెడ్డి గారు మరొక అంశం ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చి ఆ తర్వాత ఈ సనాతన యాత్ర పూర్తి చేసుకుండి ఆయన రెడీగా ఉన్నారు. ఆయన ఒకరికి రోడ్డు మీదకి వస్తే ఇంక మరీ స్పీడ్ ఎక్కువైపోద్దని. ఏమి స్పీడ్ ఉంటుంది సార్? డైవర్ట్ పాలిటిక్స్ స్పీడ్ చేస్తారు. అంతకన్నా ఏదేముందా? ఇచ్చిన హామీల మీద స్పీడ్ చేస్తామని చెప్పేసి మాట్లాడితే బాగానే ఉండు. ఇచ్చిన హామీల మీద స్పీడ్ చేయకుండా ఏదో డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి మాట్లాడే దానికోసం దానికి ఒక ఉప ముఖ్యమంత్రి మళ్ళీ దానికోసం వచ్చి రాబోయే రోజులు ఇంకేదో ఇరగదీస్తారని చెప్పేసి పెద్దగా అనుకునేటటువంటి పరిస్థితి ఏమి కనపడట్లే. పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలు నమ్మకంతో ఆయన్ని గెలిపించారు, ఆయన ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆయనేమో గుళ్ళు గోపురాలు అని చెప్పేసి ఆయన తిరుగుతూ ఉన్నాడు. డైవర్ట్ పాలిటిక్స్ ఇక్కడ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కావాల్సినటువంటి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ద్వారా మాట్లాడేసి ఆ డైవర్ట్ పాలిటిక్స్ అంతా చేయడానికి ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ను వాడటానికి తప్పితే వేరే శూన్యం. రేపు వచ్చినా చేసేదేమీ లేదు, ఇంకా 4 ఏళ్ళు ఉన్నా చేసేదేమీ లేదు. ఇంతకన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా. శివపార్వతి గారు ఏంటి చెప్పనండి? రేపు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ హామీ మీద సంతకం పెట్టిస్తారని చెప్పమనండి. చిన్నపరెడ్డి గారు మీద అయింది కదా టర్మ్, ఆయన మాట్లాడండి శివపార్వతి గారు. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకుంటున్నారంట. అక్కడ ఏదో ఏదో సెల్లులు పెట్టారంట. ఏంటండి పెట్టింది? ఇందాక ఆయన చెప్తున్నారు లీగల్ సెల్ పెట్టారంట.
వచ్చినప్పుడు కంట్రోల్ రూమ్స్ పెట్టినట్టు లీగల్ సెల్ అబ్బో, అన్ని కంట్రోల్ పార్టీలకు రూమ్స్ ఎక్కడ ఉంటాయండి. పెట్టారండి? ఏంటి ఏదో ఒక ఒకటి నెంబర్ ఒకటి చెప్పండి, ఇప్పుడు ఎక్కడ ఒక నిమిషం అండి, ఒక పెట్టారు నిమిషం. శివపార్తి గారు అది 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 డిబేటబుల్ పాయింట్ ఏం కాదు. లీగల్ సెల్ అన్నది అన్నీ ఉంటుంది. ఆ టీడీపీ పుట్టిన దగ్గర నుంచి లీగల్ ఉన్నది సెల్ లో లీగల్ సెల్. కనీసం వాళ్ళు లీగల్ సెల్ లాయర్లే కనీసం ఆయన ఇప్పుడు వరకు పొన్నవాళ్ళు సుధాకర్ గారు ఎక్కడ పోయారు, అడ్రస్ లేరు, నా వల్ల కాదని దండం పెట్టి పారిపోయారు. ఆయన కనీసం ఒక బెయిల్ ఇప్పించడానికి కూడా సరైన నాలెడ్జ్ లేదు. ఇంకా ఇట్లాగ లాయర్లు ఎవరు కార్యకర్తలు పనిచేయట్లేదని సోషల్ మీడియా అంతా గగ్గోలు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు. మీకోసం మేము అది చేసాం ఇది చేసాం, కనీసం ఒక పలకరింపు లేదు, ఒక ఇది లేదు, మా కోసం మీరు ఏం మాట్లాడలేదు, మిమ్మల్ని నమ్ముకొని మేము అన్ని బూతులు తిట్టినందుకు ఈ రోజు మేము చాలా అవస్థలు పడుతున్నాం అని చెప్పి సోషల్ మీడియా వేదికగా వాళ్ళు ఏదో కడుపు చించుకుంటే కాళ్ళ మీదకి వచ్చి ఏడుస్తుంటే ఈయన ఏదో కంట్రోల్ రూములు పెట్టారంట, రక్షిస్తున్నారంట. రక్షిస్తే విజయసాయి రెడ్డి గారు బయటకు ఎందుకు వెళ్ళిపోతారు? వాళ్ళ అమ్మ చెల్లి ఎందుకు బయటకు వెళ్ళిపోతారు? మీ కార్యకర్తలు రోజుకు వందల సంఖ్యలో ఎందుకు బయటకు వెళ్ళిపోతారు? ముందు మీరు సమర్థించుకోవాలన్నా ప్రజలంతా అమాయకులేం కాదు. ఇంకోటి అన్నారు పవన్ కళ్యాణ్ గారు హామీల గురించి చెప్పాలని. ఖచ్చితంగా ఏవైతే చెప్పారో హామీలు అవి అన్ని ఏవైతే హామీ ఇచ్చారో 6 సూపర్ 6 అన్నారు, అందులో 3 అయిపోయినాయి, ఇంకో 3 ఉన్నాయి. ఆ 3కి టైం ఉంది, ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. 4 ఏళ్లలో అమలు కాకపోతే మీరు అడగదు, మీరు అడిగే కాదు, ప్రజలే తిరస్కరిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే కక్షపూరిత రాజకీయం చేశారో ప్రజలు వ్యతిరేకించారు. కూటమి ప్రభుత్వం కూడా అలాంటి వ్యవహార శైలి వ్యవహరిస్తే ప్రజలు ఏమి క్షమించరు, చూస్తూ ఇదిగో ఊరుకోరు. ఇంతకంట చిన్నప్పరెడ్డి గారు ఓకే, ఏ పార్టీ కూడా ఆ రకంగా చెప్పుకోదండి. ఆవిడ ఓపెన్గా చెప్తున్నది, మేము కానీ నిలబెట్టుకోకపోతే మమ్మల్ని పక్కన పెడతారంటున్నాడు. ఇంక అంతకంటే క్లారిటీ ఉంది. డెఫినెట్లీ ప్రజారంజకంగా ఏ పాలన లేకపోతే ప్రజలు హర్షించరు. ప్రజలకి విధేయతగా పనిచేస్తేనే ప్రజలు హర్షిస్తారు. మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేసేసాం, మేము ఏదేదో చెప్పేసాం, ప్రజలు నమ్మారంటే ప్రజలు అమాయకులేం కాదు. ప్రజల అమాయకులు కాదు, నిలబెట్టి నిలదీస్తారు వాళ్ళు. ప్రజల అమాయకులేం కాదు. మీరేం చేశారు? 5 ఏళ్ళు సైలెంట్ ఉన్న తర్వాత చిన్నప్పరెడ్డి గారు ఏం చేసినా అంతే, కక్షపూరితంగా కేసుల్లో పెట్టి ఇరికించి ఏదో ఒక్క చేస్తే నిమిషం వెయిట్ శివపార్తి గారు ఏంటి రఫీ గారు చెప్పండి. అసెంబ్లీ సమావేశాలు 28వ తారీఖు నాడు బడ్జెట్. ఆ బడ్జెట్ లో తల్లికి వందనం ఎంత అలాట్ చేస్తున్నామో, ఏ డేట్ ఇస్తామో ఉంటది. మహిళలకి ఆర్టీసీ బస్సులో ఫ్రీ అనేది ఎంత డబ్బు కేటాయిస్తున్నాం, ఎన్ని వేల ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నాం ఉంటది. అలాగే అన్నదాత సుఖీభవ ఇచ్చేటువంటి కార్యక్రమం కేంద్రం ఎంత ఇస్తుంది, మనం ఎంత ఇస్తాం, ఏ నెలలో ఇస్తామో ఆ బడ్జెట్ లో పెట్టబోతా ఉన్నాం. ఎందుకు ఈ 10 రోజుల కోసం ఇవాళ 17వ తారీఖు, 28వ తారీఖు ఎన్ని రోజులు ఉంది? మహా మాట్లాడుకుంటే 8 రోజులు మాట్లాడుకుంటారు. ఓకే మేము సూపర్ రఫీ గారు ఇంకో విషయం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం ఏంటంటే వినండి రఫీ గారు ఓకే, అప్పుడు చూద్దామండి అసెంబ్లీ సెషన్స్ ఖాళీగా ఉంది. ఓకే, అసెంబ్లీ సెషన్స్లో చూద్దాం. రఫీ గారు నా మాట వినండి. లోకేష్ గారి పూర్తి స్థాయి పగ్గాలు త్వరలోనే అప్పచెప్పబోతున్నారట, నిజమా? వినిపించిందండి? మీ వాయిస్ మ్యూట్లో ఉంది. నాగా ఓకే వినండి. లోకేష్ గారికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారట, పగ్గాలు ఇవ్వబోతున్నారట, భవిష్యత్ పార్టీ అధ్యక్షుడిగా రూపాంతరం చెందబోతున్నారట, నిజమా? ఏమండి, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ తర్వాత ఆన్లైన్లో 1 కోటి పైగా మెంబర్షిప్ నమోదైనటువంటి ఫోటోతో, అడ్రస్తో, ఇంటి నెంబర్తో, ఫోన్ నెంబర్తో పాటు 100 రూపాయలు పే చేసి స్వచ్ఛందంగా ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్లో చేయించుకున్న పార్టీ మాది. మేము జిల్లా మహానాడు జరుపుకుంటాం. మే 28, 27, 28, 29 3 రోజులు మహానాడు జరుగుతుంది. ఆ మహానాడులో జాతీయ అధ్యక్షుడు ఎవరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు, ప్రతినిధులు ఎన్నుకుంటారు. దానికి ఇంకా 4 నెలల సమయం ఉంది. ముందే మేము ఎలా చెప్తాం? మహానాడు జరగకుండా, మహానాడులో జరుగుతాయి ఆ నిర్ణయాలు. లోకేష్ గారు అవుతారో అవరో ఆ రోజు చెప్పగలను, కానీ ఇవాళ్లే లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అయిపోతారు, లేదా లోకేష్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయిపోతారు, ఇవన్నీ కూడా టూ ఎర్లీ. మాకు వైసీపీ లాగా మెంబర్షిప్ లేని పార్టీ కాదు, వైసీపీ లాగా
అసలు ఏమి సమావేశాలు ఓకే. రాష్ట్ర కార్యవర్గం జరిగినటువంటి పార్టీ కాదు. ఓకే ఓకే మాది రాష్ట్ర ఓకే ఓకే కార్యవర్గం ఒక్క నిమిషం అండి. రఫీ గారు 1 మినిట్. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం ఉండండి. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం అండి వినండి. రఫీ గారు, చిన్నపరెడ్డి గారు ఏంటంటే 14 సంవత్సరాలు అయింది మీ పార్టీ ఆవిర్భవించి, మెంబర్షిప్ లేకపోవడం ఏంటండి? ఏంటి ఆ స్ట్రాటజీ? ఎందుకు సార్ మెంబర్షిప్ ఎందుకు లేదు? మేము ఎన్నోసార్లు మెంబర్షిప్ ఇదంతా కూడా చేశాం కదా. ఎందుకు మెంబర్షిప్ లేదని ఎవరు చెప్పారు? మెంబర్షిప్ ఏదో జగన్మోహన్ రెడ్డి వద్దని చెప్పారండి. అరే మెంబర్షిప్ లేదులేండి. కాదు నాకు తెలిసి అయితే అది అఫీషియల్ గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా ఆధార్ కార్డులు, ఎక్కడ అడ్రస్, పక్కా ప్రూఫ్ తో ఆ టైప్ ఆఫ్ మెంబర్షిప్ అయితే బీజేపీ తర్వాత వాళ్ళకే ఉన్నది దేశంలోని. వేరే వాళ్ళకి ఎవరికి కూడా అంత స్ట్రెంత్ లేదు సార్. ప్రజలని భయపెట్టి కమ్యూనిస్ట్ ఉంటాయండి, కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి, కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయండి, కమ్యూనిస్ట్ పార్టీకి ఎక్కువ ఉంటుంది అది మెంబర్షిప్. మా జనసేన పార్టీకి కూడా ఉందండి, 25 లక్షల మంది ఉన్నారు. మెంబర్షిప్ నేను అదే అంటున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎందుకు పెట్టుకోలేదండి? ఆ పాలసీ అవసరం లేదనుకున్నారా? ఇన్సూరెన్స్ పాలసీ 5 లక్షలు ప్రవేశపెట్టింది జనసేనేనండి. 5 లక్షల పాలసీ ఇచ్చింది జనసేనే. లేకుండా అధికారానికి రాలేదా అని ఎదురు ప్రశ్న వేశాడు. ఓకే ఓకే చిన్నపరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఉంది, అన్ని ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు డ్వాక్రా మహిళల్ని మొత్తాన్ని కూడా బెదిరించి ఖచ్చితంగా మీరు 100 రూపాయలు కట్టి ఆ 100 రూపాయలతో కాదండి. చిన్నపరెడ్డి గారు ఒక విషయం. ఓకే, నాకైతే తెలిసి మెంబర్షిప్ లేవన్నా, నాకైతే తెలిసి మెంబర్షిప్ లేదనుకుంటున్నాను. మీకేమైనా పదం ఉందా వైఎస్ఆర్సీపీలోని? సార్ నేను ఏపీ నెట్ యాప్ డైరెక్టర్ గా చేశాను. ఓకే, అది ఓకే. మీ నియోజకవర్గంలో లేకపోతే మీ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఒక ఐడి కార్డు కానీ మెంబర్షిప్ ఉన్నదని కానీ ఎప్పుడైనా చూస్తారా? మీరు ఎప్పుడైనా చేయించారా మెంబర్షిప్లు? ఉంది సార్, నేను చేయించాను సార్. మీకు కావాలంటే ఇప్పుడు కూడా మెంబర్షిప్ బుక్ కావాలంటే రాపిస్తారు. లేదు అంటే వైఎస్ఆర్సీపీకి లేదని చెప్పి చాలా మంది మాట్లాడింది నాకున్న ఇన్ఫర్మేషన్. అందుకే నేను క్లారిటీ తీసుకుందాం మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పాడు సార్ నేను పర్సనల్ గా పంపిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఆఫీస్ లో ఉన్నాను, ఇప్పుడు నా దగ్గర లేదు. అవునవును, అప్పుడు అన్నారండి మెంబర్షిప్ ఉంటేనే అధికారంలోకి వచ్చామన్నది, అది వచ్చింది టాకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఉంది, కార్డు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మెంబర్షిప్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి చూపించండి సార్. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెంబర్షిప్ ఉందనే అర్థం కూడా అవుతుంది. ఈ తెలుగుదేశం వాళ్ళు చెప్పే మీరు నమ్మకండి సార్. ఓకే, అంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఓకే, నాకు 100% తెలియదు, కానీ చాలా వరకు మెంబర్షిప్ లేదన్నది టాక్. ఒక యాప్ ఉంటది, వాళ్ళకి ఏ యాప్ ఉందో చెప్పమనండి. ఇప్పుడు మాకు జనసేన మెంబర్షిప్ చూడాలంటే జనసేన అస్త్రా దానిలో చూస్తే ఓపెన్ లాగిన్ అయ్యి క్రెడెన్షియల్స్ ఇస్తే వెంటనే మెంబర్షిప్ ఐడి అంతా డిస్ప్లే అవుద్ది. అట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్షిప్ ఉంటే వాళ్ళకి కూడా ఏదో ఒక యాప్ ఉంటది కదా. టీడీపీ వాళ్ళకి కూడా ఒక యాప్ ఉంది, వాళ్ళు 1 కోటి మంది ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. చెప్పండి, అట్లా వాళ్ళకి కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాయి కదా ఏదో ఒకటి. ఇదే డిబేట్ అయితే ఖచ్చితంగా నేను నా మెంబర్షిప్ కార్డు, ఆ కార్డు కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. కార్డు కూడా గోల్డ్ కలర్. గోల్డ్ కలర్ కాదండి, మీరు ఏ యాప్ లో పొందుపరిచారు, ఏ యాప్ లో చూసుకోవచ్చు. ఖచ్చితంగా నేను రేపు చూపిస్తాను, మీరు చూడండి. లేదంటే ఇంటర్నెట్ లో చెక్ చేసిన రేపు ఏ భరోసా ఇవ్వబోతున్నారు చిన్నపరెడ్డి గారు? క్యాడర్కి ఏ భరోసా ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జమిలీ ఎలక్షన్లు వస్తాయా, రెగ్యులర్ ఎలక్షన్లు వస్తాయా, ప్రతి కార్యకర్తని కాపాడుకుంటాం. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తదే భవిష్యత్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు కార్యకర్తలని అన్ని అభివృద్ధిని మొత్తాన్ని కలిపి ఈసారి రాబోయే 2-0 చూస్తారని చెప్పేసి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రఫీ గారు 2.0లో చూడబోతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అంత బలం ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకు అభ్యర్థులు కాదండి, గతంలో మీరు లోకల్ ఎలక్షన్ లో మీరు పోటీ చేయలేదు కదా, ఇప్పుడు అవన్నీ డిబేటబుల్ కాదు కదా. ఆయన సవాల్ విసిరాడు. రఫీ గారు లక్ష్మీపార్తి గారు, శివపార్తి గారికి ఇవ్వండి. శివపార్తి గారు ఇదిగోండి, మాది ఇట్లా మెంబర్షిప్ చూసుకోవాలంటే జనసేన అస్త్రా అని ఇలా ఉంటుంది యాప్. మెంబర్షిప్ మేము చేసిన మెంబర్షిప్ 25 లక్షల మంది ఈ ప్లాట్ఫామ్ లో ఉంటారు. సరేలేండి, సరే ఓకే. శివపార్తి గారు పవన్ కళ్యాణ్ గారు అయిపోయినాయి, సనాతన యాత్రలు అయిపోయినాయి, నెక్స్ట్ ఏంటి?
నెక్స్ట్ ఖచ్చితంగా ఈ సనాతన ధర్మం కోసం బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన ఏదైతే ఆశించారో డిక్లరేషన్లో, వారాహి డిక్లరేషన్లో ప్రకటించారో, అదేవిధంగా మొన్న కుంభమేళలో చాలామంది పీఠాధిపతులు కూడా అదే విషయాన్ని ప్రస్తావించడం, కేంద్ర ప్రభుత్వాన్ని అర్జించడం జరిగింది. ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం చాలామంది హిందువుల ఆకాంక్ష నెరవేరుద్దని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రేపు మాకు ప్లేనరీ ఉందండి పిఠాపురంలో, 3 రోజుల పాటు ప్లేనరీ సమావేశాలు జరుగుతాయి. మార్చి 14th మా ప్లేనరీ ఉందండి. ప్లేనరీ రోజు భారీ బహిరంగ సభ ఉంది. దానికి ముందు ఒక 2 days పార్టీ నాయకులతోటి సమావేశాలు ఉన్నాయి. అదే విధంగా ఈ ప్లేనరీ అయిపోయిన తర్వాత, ఇప్పుడు వరకు రేపు దగ్గరలోనే ఉంది కాబట్టి ఆ ప్లేనరీకి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి నాయకులతోటి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ప్లేనరీ ఇవన్నీ అయిపోయిన తర్వాత జిల్లాల వారీగా పవన్ కళ్యాణ్ గారి పర్యటన అనే ఉంది. డిప్యూటీ సీఎం గారిది ఎప్పుడో ప్రకటించారు. అది కొన్ని కారణాల వల్ల ఈ ప్లేనరీ సమావేశాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే ప్లేనరీ కంప్లీట్ అవుతుందో దాని తర్వాత జిల్లాల వారీగా ఆయన ఒక్కొక్క జిల్లాలో 10 నుంచి 15 రోజులు కేటాయించి ప్రజల్లోకి వెళ్ళనున్నారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శివపార్తి గారు చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ అండి రఫీ గారు, థ్యాంక్ యూ చిన్నపరెడ్డి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టేషన్ 9 న్యూస్.